హరే కృష్ణ. మనం పూరీ జగన్నాథ్ అనే తీర్థస్థలం పుణ్యస్థలం గురించి వినే ఉంటాము. ఈ పూరీ జగన్నాథ్లో రథయాత్ర అనే ఉత్సవంకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు మనం ఈ రథయాత్ర గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పూరీలో 15 రోజుల అనవసర సమయం తర్వాత జగన్నాథుడు రథయాత్ర కోసం బయటకు వస్తారు. ఇలా జగన్నాథుడు అందరికీ కనిపించే రోజునే నేత్రోత్సవం అని అంటారు. 15 రోజుల తర్వాత భగవంతుడు అందరికీ దర్శనం ఇచ్చే ఆ రోజు నిజంగా ఈ నేత్రోత్సవం నేత్రానందంగా ఉంటుంది. ఈ రథయాత్రకి ముందు రోజు తెల్లవారుజామున నవయవ్వన రోజుని నిర్వహిస్తారు. అంటే అప్పుడు మళ్ళీ కొత్తగా రంగులు వేసి అందంగా ఉన్న జగన్నాథుడు, బలరాముడు, అలాగే శ్రీ సుభద్ర సుదర్శన చక్రం విగ్రహాలు వారి వారి స్థానాలలో దర్శనమిస్తారు. ఆ రోజు ఉన్నటువంటి అలంకారాన్ని నవయవ్వన వేషం అని అంటారు. ఆ తర్వాత ఆషాఢమాసం అమావాస్య తర్వాత రెండో రోజు రథయాత్ర జరుగుతుంది. అంటే రథం మీద ప్రయాణిస్తూ చేసే యాత్ర ఉత్సవం అని అర్థం. పూరీ క్షేత్రంలో రథయాత్ర ఉన్నటువంటి పండగలలో కంటే గొప్ప పండుగగా భావిస్తారు. అంటే ఎంతో ఆనందకరంగా శోభాయమానంగా ఉంటుంది. దాదాపు 4 నెలల ముందు నుండే, అంటే వసంత పంచమి సమయంలో గొప్ప రథం నిర్మాణానికి కావలసిన కలపకర్ర తేవడం మొదలవుతుంది. ఈ కలప అంటే చెక్క. ఇది ఒరిస్సాలో రసపల్లి జిల్లాలో ఉండే రానాపూర్ అడవులలో నుండి ఈ చెక్క కర్రను తీసుకొని వస్తారు. వందలాది చెక్క పని చేసేవాళ్ళు, అంటే వడ్రంగులు, అలాగే కూలివాళ్ళు, రంగులు వేసేవాళ్ళు, డిజైన్ చేసేవారు, ఇంకా ఇలా చాలామంది కళాకారులు ఈ 3 ఆధ్యాత్మికమైన దివ్యమైన రథాలను తయారు చేస్తారు. ఇక్కడ ఈ పర్వదినం అక్షయ తృతీయ రోజు, అంటే చందనయాత్ర రోజు మొదటి రోజు. ఇది ఎండాకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథ నిర్మాణం మొదలు పెడతారు. ఈ 3 రథాలు జగన్నాథ మందిరం దగ్గర 2 నెలలలో పూర్తి చేస్తారు. ఈ రథాలు నిర్మాణం చేస్తున్నప్పుడు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా, అంటే అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి పరంపర పద్ధతిలోనే తయారు చేస్తారు. ఈ 3 రథాల నిర్మాణం ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకుందాం. శ్రీ జగన్నాథుని రథానికి నందిఘోషం అని పేరు. ఈ రథం దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ నందిఘోష రథానికి 16 చక్రాలు ఉంటాయి. ఇక ప్రతి చక్రానికి 16 ఆకులు ఉంటాయి. అంటే అలాగే రథానికి వేరు చోట్ల రకరకాల దేవతల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఈ నందిఘోషకు పైన గరుడధ్వజం రెపరెపరాడుతూ ఉంటుంది. జగన్నాథుని రథానికి మాతలి రథసారథిగా ఉంటారు. సాధారణంగా మాతలి దేవతల, అంటే ఇంద్రుని రథసారథి. అదేవిధంగా ఈ రథానికి తెల్లని గుర్రాలు ఉంటాయి. ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారు. ఈ జగన్నాథ రథం తయారు చేయడానికి 832 చెక్క దిమ్మెలు, కర్ర ముక్కను ఉపయోగించి తయారు చేస్తారు. గట్టిగా ఉండడానికి అక్కడక్కడ ఇనుప చట్రాలను బిగిస్తారు. ఈ రథానికి పైన ఉండే పందిరి పసుపు ఇంకా ఎరుపు రంగులతో ఉండేటట్లు తయారు చేస్తారు. ఇది జగన్నాథ రథ నిర్మాణం పద్ధతి. అలాగే ఇక బలరాముని రథం పేరు తాళధ్వజ. అది 47 అడుగుల ఎత్తులో ఉంటుందట. దానికి పైన జెండా ఉంటుంది. ఆ జెండా పైన హలాయుధం ఉంటుంది. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రానికి 14 ఆకులు ఉంటాయి. ఈ రథానికి శేషనాగు రక్షకుడుగా ఉంటారట. దీనికి 2 ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు నంది మరియు సునంది. ఈ రథానికి సారథిగా దారకుడు ఉంటాడు. ఈ బలదేవుని రథానికి నల్లని గుర్రాలు ఉంటాయి. ఈ దారకుడు నల్లని గుర్రాలను పూంచిన ఆ రథాన్ని నడుపుతున్నట్లు మనకి కనిపిస్తుంది. ఈ తాళధ్వజ రథం నిర్మాణం చేయడానికి
763 చెక్కదిమ్మలు ఉపయోగిస్తారు. ఈ రథం పైన పందిరి ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులతో మనకి కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సుభద్రకి సంబంధించినటువంటి రథం, దీని పేరు పద్మధ్వజం అని పిలుస్తారు. దీనికి దేవదళన ఇంకా దేవరథం అని కూడా పేర్లున్నాయి. 43 అడుగుల ఎత్తులో ఈ రథం ఉంటుందట. ఈ రథానికి పైన ధ్వజం పద్మం గుర్తు ఉంటుంది. ఈ రథానికి 12 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రానికి 12 ఆకులు ఉంటాయి. జయదుర్గ దీనికి రక్షకురాలుగా ఉంటుంది. అలాగే గంగా, యమున ద్వారపాలకులుగా ఉంటారు. ఈ రథానికి స్వయంగా అర్జునుడే రథసారథిగా ఉంటారట. అతడు గోధుమ రంగు గుర్రాలను తోలుతున్నట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ రథం నిర్మాణం చేయడానికి 593 కర్రెదిమ్మలు ఉపయోగిస్తారు. ఈ రథంలో సుభద్ర అలాగే సుదర్శనుడు ఇద్దరూ ఉంటారు. ఈ రథానికి ఉన్నటువంటి పందిరి ఎరుపు, నలుపు బట్టలతో తయారు చేసి ఉంటారు. రథయాత్ర సమయంలో తెల్లవారుజామునే లక్షలాది మంది భక్తులు ఉత్సవం కోసం, భగవంతుని దర్శనం కోసం దారి పొడుగునా నిలబడి ఉంటారు. జగన్నాథుని కేవలం క్షణకాలం దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అదంతా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. రథయాత్ర కోసం శ్రీమూర్తులు ఆలయం నుంచి రావడంతోనే చాలా అల్లరిగా, కోలాహలంగా ఉంటుంది. మొట్టమొదటిగా బలరాముడు బయటికి వస్తారు. ఆ తరువాత సుదర్శన చక్రం సమేతంగా ఉన్న సుభద్ర బయటికి వస్తుంది. చివరికి శ్రీ జగన్నాథుడు పరమానంద ఉత్సవాలతో బయటికి వస్తారు. ఆ దేవదేవుడు మందిరం నుంచి బయటికి వచ్చి రథాన్ని అధిరోహిస్తారు. ఈ ఉత్సవాన్ని పాండు విజయం ఉత్సవం లేదా పహండి అని కూడా అంటారు. ఆ తరువాత శ్రీ విగ్రహాలను ఎంతో ఉత్సాహంతో, కీర్తనలతో శాస్త్రబద్ధంగా రథాలలో అలంకరణ చేస్తారు. ఆ తరువాత అద్భుతంగా రథయాత్ర ఉత్సవం లక్షలాది మంది భక్తుల కోలాహలంతో, మృదంగ, కరతాళాల ఇంకా వివిధ ధ్వనుల మధ్య జై జగన్నాథ్, జై జగన్నాథ్ అనే నినాదాల మధ్య మొదలు అవుతుంది. ఇష్కాన్ సంస్థాపకాచార్యుల శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద కృప వలన ప్రపంచ దేశాలలో ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. చివరికి పాకిస్తాన్లో కూడా ఈ రథయాత్ర జరుగుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జగన్నాథు లీలలు ఎన్నో ఉన్నాయి. ఈ లీలలు వింటూ జగన్నాథుని కృపకు పాత్రులవుదాము. హరే కృష్ణ.